నమస్తే, వెల్కమ్ టు ఆధ్య మీడియా. నేను బాలు. మనతో పాటుగా ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్. ఆయనతో మాట్లాడదాం. హై విజ్ఞాన్. హాయ్. సో అహింస మూవీ రిలీజ్ అయింది. దాదాపుగా అంటే తన రెండో సినిమా అయినప్పటికీ కూడాను కొంత మిక్స్డ్ టాక్తో వస్తున్నట్టుగా ఒక వార్త వినిపిస్తుంది. సాధారణంగా మనం ఆ సినిమా రిలీజ్ అవ్వగానే థియేటర్స్ బయట రివ్యూస్ ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తుంటారు. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ సినిమా ఎట్లా ఉంది? అసలు దీని గురించి ఏం మాట్లాడుకోవాలో నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నేను ఏం చెప్తానో అని చెప్పేసి నువ్వు ఆలోచిస్తున్నావు, కానీ సరే ఓవరాల్గా మాట్లాడుకుంటే ఒక తేజ ఇంతకుముందు రైతు అనే ఒకటి కాన్సెప్ట్ అనౌన్స్ చేశాడు కదా. అవును, అంటే అది భారీ బడ్జెట్ అన్నాడు. అంటే స్క్రిప్టింగ్ ఉంది కానీ దానికి పెద్ద కాస్టింగ్ కావాలి. నేను ఇప్పటిదాకా పెద్ద కాస్ట్కి వెళ్ళాలన్న ఏదైతే ఆ పేరుందో అంతే కదా, దాంతో ఈ సినిమాతో అవుతుంది. బట్ ఇంకా పట్టాలు ఎక్కలేదని చెప్పేసి మాత్రం అన్నాడు ఒకసారి. ఓకే, అయితే ఏమో నాకు అదే ఇదేమో అనిపించింది బేసిక్గా. అంటే ఈయన కూడా అంటే ఎట్లా అంటే ఎట్లా సబ్జెక్ట్ ఏం చెప్పలేదు, ఊరికే రైతు అనే టైటిల్ ఒక్కటే చెప్పాడు. సరే, దీంట్లో ఏముందంటే ఒక భూస్వామికి ఒక రైతు బిడ్డకి జరిగిన సంఘర్షణ బేసిక్గా. అండ్ రెగ్యులర్ ఇప్పుడు తేజ ప్రతి సినిమాల్లో ఏముంటాయి, హీరో కొంచెం బలం లేకుండా ఉంటాడు, సాఫ్ట్గా ఉంటాడు, విలన్కు బలవంతుడైన విలన్ ఉంటాడు. లాస్ట్కి ఈ బలం లేని హీరోనే ఆయన్ని ఎదిరిస్తాడు, అలా వెళ్ళిపోతుంది. ఈయన చుట్టూ తిరిగే ఓ పిల్ల, అంతే. ఇంతే కదా కథలు. ఈయన చుట్టూ లేకపోతే వీళ్ళిద్దరి మధ్య, హీరో విలన్ మధ్య ఒక్కొక్కసారి ఒక సిచ్యువేషన్ తగ్గట్టు ఖచ్చితంగా హీరోకి బలం ఉండదు, అదైతే ఫిక్స్. అవును. అయితే అమ్మాయి కోసము బలమైన విలన్ని ఎదుర్కొంటాడో, లేకపోతే ఇంకేదైనా సిచ్యువేషన్లో బలమైన విలన్ని ఎదుర్కొంటాడో, ఇంకేదైనా సిచ్యువేషన్లో బలమైన విలన్ని ఎదుర్కొంటే ఈయన చుట్టూ అమ్మాయి తిరుగుతూ ఉంటుంది. అవును, నిజం సినిమా లాగా. అంతే కదా. లేదు, అమ్మాయి కోసమే ఈయన బలవంతుడైన విలన్ని ఎదుర్కోబోతున్నట్టు ఇక నువ్వు నేనులు ఇవన్నీ గుర్తొస్తాయి. ఇంతే, అజయము ఈ టైప్. అయితే స్ట్రాంగ్ సిచ్యువేషన్ లేకపోతే అమ్మాయి ఏదో ఒకటి, కానీ విలన్ హీరో మాత్రం అమాయకుడే. అవును, బలం లేనోడే. అంటే అసలు గిల్లితే కూడా అమ్మో అంటారు చూడు, ఆ టైప్ అనమాట. అతను ఎలా ఇదయ్యాడు అనేది బేసిక్గా చూపించుకుంటాడు. అది ఆయన మార్క్ మనకు అందరికి తెలిసిందే. దీంట్లో కూడా అదే ఉంది, పెద్ద విషయం ఏం లేదు. ఈయన కానీ అంటే ఎందుకట్లా గణేష్ ఫస్ట్ మూవీ సాఫ్ట్ మూవీ చేసాడు కాబట్టి తనని ఎంచుకున్నాడా ఎట్లా అనుకోవాలి దాన్ని మరి అట్లా? అది ఆయన ఇష్టం, మనం చెప్పలేము. బికాజ్ ఆయన కూడా అడిగిన వెంటనే సమాధానం అయితే చెప్పడు. సో మన అనాలిసిస్ మనం చేసుకుంటూ వెళ్తే సినిమా గురించి మాట్లాడుకున్నాం. ఓకే. అంటే దీంట్లో కూడా పెద్దగా ఏం లేదు. ఈయన మీద క్రిమినల్ కేసులు పెట్టడం, అంటే వాళ్ళిద్దరి మధ్యలో గొడవ వల్ల ఈయన క్రిమినల్ కేసులో ఇరుక్కోవడం, ఆ కేసు నుంచి బయటపడడానికి ఒక పెద్ద క్రిమినల్ లాయర్ని పెట్టుకుంటాడు. ఆయన అమ్మో వాడికి నేను చెల్లలేనండి, మీరు ఇంకొక లాయర్ని చూసుకోండి ఇలాగా దండం పెట్టేస్తే ఆయన డ్రాప్ అయిపోవడం. అయినా సరే ఈయనను కాపాడడానికి ధైర్యవంతురాలైన ఒక యంగ్ లాయర్ రావడం, అది మన సదా. ఇంతే, పెద్ద విషయం ఏం లేదు. ఆ భూమి గురించి గొడవ. ఇక ఇదంతా మనము ఆల్రెడీ ట్రైలర్ ప్రోమో 1, ట్రైలర్ ప్రోమో 2, 3, 4, 5 అని చెప్పేసి 300 ట్రైలర్లు వేసేసి సినిమా అంతా చూపించేసారు. దీంట్లో ఇంక ఏం లేదు, అంటే బేసిక్ కీలకమైన అంశాలన్నీ తెలియదు. అండ్ మళ్ళీ తేజకుండా ఇంకోటి ఏంటంటే విలన్ బ్యాచ్లో ఒక లేడీ ఉంటుంది, అంటే చితక్ కొట్టేది, పాన్ నమ్ములుకుంటా ఏరా అని తిట్టేలా ఉంటుంది. ఇప్పుడు మనకి నువ్వు నేనులో ఎలాగైతే మన తెలంగాణ శకుంతలో, లేకపోతే ఆ తర్వాత అన్ని సినిమాల్లోనూ రాశిలాగా లాంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఇంకా ఒక లేడీ ఉంటారు. అది మనం అన్నిట్లోనూ చూస్తాం, ఇందులో కూడా అట్లాగే ఉంది. దీంట్లో కూడా అదేంటది, మన ప్రిన్స్ను ప్రేమ కథ చిత్రం అమ్మాయి కలిసిన సినిమా ఏదో ఉంటుంది, బీర్ బాటిల్ చుట్టూ తిరుగుతుంది ఏదో ఉంటుంది, టైటిల్ మర్చిపోయాను నేను. నీకు నాకు మధ్యాహ్నం, నీకు నాకు మధ్య, దాంట్లో కూడా ఒక పవర్ఫుల్ లేడీ విలన్ ఉంటుంది, పాన్ నమ్ములుకుంటూ తన్నేది, నందిత హీరోయిన్ అనుకుంటుంది. సో ఇట్లా ఇందులో కూడా ఏం తక్కువ లేదు, ఒక లేడీ విలన్ ఉంది. అంటే చుట్టుపట్టి ఈడ్చుకెళ్ళి క్రూరంగా ఒక అమ్మాయి ఉంటుంది చూడు, ఆ టైపు. వీళ్ళందరూ ఉన్నారు. అంతే. ఇక దీంట్లో ఇప్పుడు మనం అన్ని సినిమాలన్నీ ఒకలానే ఉంటాయి, క్యారెక్టర్లు మారుతూ ఉంటాయి అంతే. ఆయన నాకు నచ్చల. మెయిన్ భూస్వామి ఎవరైతే ఉన్నారో ఆయన ఒక రకంగా చేశాడు. అంటే ఏదో
బంగారు కొట్టి యజమానిలా ఉన్నాడు ఆయన కదా, నాకు భూస్వామి లాగా అనిపించలా. ఓకే. బేసిక్ ఉంటారు చూడు, ఏదో ఈ తాకట్టు పెట్టుకొని డబ్బులు ఇచ్చే వాళ్ళు ఉంటారు చూసావా, ఆ టైప్లో ఉన్నాడు కానీ భూస్వామి ఫీలింగ్ అయితే రాలా. ఇంతే, కథేం లేదు దీంట్లో పెద్దగా మనం మాట్లాడుకోవడానికి. ఇంకా యాక్టర్ల ఈయన ఏవో డైలాగులు ఉంటాయి బాబోయ్, బుద్ధుడు, గాంధీ వీళ్ళందరికంటే కూడా కృష్ణుడు ఎంచుకున్న హింస మార్గమే కరెక్టు. హింసతోనే మనం సాధించగలము, అహింస అనేది మైండ్లో పెట్టుకుంటే ఏది సాధించలేమని ఏదో చెప్పుకొచ్చాడు. ఓకే. దానికి సంబంధించినటువంటి మనం ఆల్రెడీ ఫస్ట్ టీజర్ రిలీజ్ చేసినప్పుడు ఒక డైలాగ్ ఇబ్బంది పెట్టింది, కృష్ణతత్వం అంటే ఏసేయి మూసేయి తీసేయి అని చెప్పేసి. అదేంటో ఇబ్బంది పెట్టింది. ఈ సినిమా ఇంకెలా ఉంటుందో అనుకున్నాము. అయితే ఇంకా తర్వాత కూడా మనకు ట్రైలర్లో చెప్పినట్టే కృష్ణుడు యుద్ధాలు చేసుకోండి అందరు చచ్చిపోండి అని చెబితే తర్వాత బుద్ధుడు వచ్చి యుద్ధాలు ఆపి అహింసని మార్గాన్ని తెచ్చాడని ఒక డైలాగులు. అంటే ఏవో రాసుకున్నారులే, పర్వాలా, వాళ్ళ వరకు అది వర్కౌట్ అయిందని చెప్పుకోవాలి. అయితే తేజ ఒక ప్రెస్ మీట్లో లేకపోతే పలుసార్లు చెప్పినట్టు మాట ఏంటంటే, నా ప్రతి సినిమాని జయంతో పోలుస్తుంటారు, ఆ హిట్ లేకపోతే ఆ కాంబినేషను అదే థియరీని ప్రతి సినిమాకి ఆపాదిస్తూ ఉంటారు, దాంతో చూడొద్దు, ఏ సినిమాకి ఆ సినిమా సపరేట్గా చూడండి అంటూ చాలా సందర్భాల్లో చూసినప్పటికీ కూడాను ప్రతి సినిమా యొక్క పోలిక దాంతోనే ఉంటూ ఉంటుంది. కానీ తేజ దాన్ని ఎట్లా కొట్టి పారేమని చెప్తున్నాడో అర్థం కావట్లేదు. ఆయన ఏమన్నాడంటే దానికి కూడా ఆన్సర్ అడిగితే, తీసేది నేను కాబట్టి నా సినిమాలన్నీ ఒకలానే ఉంటాయి, ఇంకెవరైనా తీస్తే వాళ్ళలాగా ఉంటాయి అని చెప్పి మళ్ళీ ఇంకేదో చెప్పుకొచ్చాడు. ఇప్పుడున్న డైరెక్టర్లు అందరూ సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ అని నేను అన్నాను, సారీ ఇంటెలిజెంట్ డైరెక్టర్స్ అని నేను అన్ను, జస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్లు అంతే. ఇంటెలిజెంట్ డైరెక్టర్స్ అయితే వాళ్ళకి ఫ్లాపులు కూడా ఉన్నాయి కదా, ఎందుకు ఫ్లాప్స్ అవుతాయని ఏదో చెప్పుకొచ్చాడు. అండ్ ఇట్లాగే వాళ్ళని వీళ్ళని గిల్లాడు, ఏది వర్కౌట్ అవ్వాలా. నిన్న కూడా లాస్ట్ ఆ ప్రెస్ రిపోర్టర్ని కూడా గిల్లాడు. అవును, అఫ్ కోర్స్ ఈయన కూడా ఆయన గిల్లాడు, ఒకరినొకరు గిల్లుకున్నారులే, అది పెద్ద విషయం కాదు. ఇదంతా పబ్లిసిటీలో స్టంట్లో భాగం అనుకోవచ్చా? ఆ రిపోర్టర్ అడగటము, తర్వాత మళ్ళీ ఆఫ్ ద రికార్డ్ మళ్ళీ అది పర్లేదులే, ఏదో ఒకటి. అంటే ఎంత పబ్లిసిటీ అయినా అహింస గురించి కదా మనకు కావాలి. అవును, వాడెందుకు వీడెందుకు ఆ పెంటెందుకు ఆ గొడవలని మనకెందుకు, ఆ హింస మనకొద్దు. ఇది కూడా హింసే, అమ్మో ఇది మామూలు కాదు, ఇది టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి హింసే. సో అట్లా వెళ్ళిపోయింది ఏదో పందాన. ఇక మాట్లాడుకోవాలనుకుంటే కొంచెం రిలీఫ్ ఇచ్చింది మనస్ఫూర్తిగా ఆర్పి పట్నాయక్. అంటే చాలా రోజుల తర్వాత ఆయన విని కాంబినేషన్ ఆఫ్ మళ్ళీ తేజ కాంబినేషన్ అంటే ఇట్లాంటి సినిమాలకు ఆయన ఇచ్చేవి ఉంటాయిలే, బట్ చాలా రోజులు అయింది కాబట్టి అదొక ఆనందం అంతే. కొంచెం రిలీఫ్. ఇంకా సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్లు ఇవన్నీ కూడా పర్వాలా, ఇక అంటే వాళ్ళ సినిమా స్థాయికి తగ్గట్టే ఉన్నాయి, ప్రొడక్షన్ వాల్యూస్ ఇవన్నీ కూడా ఏదో ఒక రకంగా అయితే తీశారు. అండ్ ఈయన హీరో, ఇక యాక్టింగ్ గురించి మాట్లాడుకుంటే ఆ పిల్ల హీరోయిన్ నాకు అసలు హీరోయిన్లా అనిపించలే, ఈ అబ్బాయి అసలు హీరోలాగా కదా అసలు యాక్టర్గా కూడా అనిపించలే. ఎవరు ఎలాగుంటే అలా ఉండొచ్చు కదా, ఈయనకి బలవంతంగా రుద్దాడు యాక్టింగ్, మొహం మీద తెలిసిపోతుంది, డైలాగులు చెప్పడం కూడా రావట్లా. ఓకే. ఇంకా మిగతా వాళ్ళకు కూడా అంతే, ఆ సద కూడా ఏదో సీరియస్ ఎక్స్ప్రెషన్లు ఇచ్చుకుంటూ వెళ్ళిందే తప్పితే పెద్దగా ఆమె ఇరగదీసింది ఏమీ లేదు. అంతే, ఇంకా ఎక్కువ మాట్లాడుకోవడానికి కూడా ఏం లేదా, మిగతా అంతా కూడా సో. ఓకే. అండ్ అంతే, ఈ సినిమా గురించి అయితే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది, పెద్ద విషయం అయితే. బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అయితే ఏం బద్దలు కొట్టదు, బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు బద్దలు కొట్టదు అంటే సినిమాలు ఏం లేవుగా. అదేదో చక్రవ్యూహము బాగుంది. ఓకే. పరేషన్ ఏదో యూత్ వాళ్ళు కొంచెం అట్లా వెళ్తూ ఉంటారు. ఇంక సినిమాలు ఏం లేవు అంటే కాబట్టి బలవంతంగా చూసేవాళ్ళు చూస్తారులే, ఈ ప్రేమికులు వెళ్తారు, ఓ మోస్తారు వస్తాయి, పర్లా ఏదో దానికి. అంటే అంత ఇదిగా అయితే వచ్చినట్టు ఏమనేది పర్లేదు, ఓ మోస్తారు వస్తాయి. రైట్, థ్యాంక్ యూ సో మచ్.